మా అమ్మ నాన్న అమరకృష్ణ అమరలక్ష్మి గారు 1,00,000 పసుపు కొమ్ముల నోము 1,00,000 గాజుల నోము శివపార్వతుల కళ్యాణం చేసుకున్నారు. తేదీ 17/2/2025. ఈ నోము కోసం 564 కేజీల పిల్ల పసుపు కొమ్ములు, నడుము విరగని పసుపు కొమ్ములు తీసుకువచ్చాము. కుటుంబ సభ్యులందరం కలిసి పెద్ద రాశిగా పోసాము. పోసిన తర్వాత వెండి తీగకు బంగారు పసుపు కొమ్ము చుట్టి వడ్డానంలాగా 5 వరుసలు చుట్టాము. పసుపు కొమ్ములు రాశి చుట్టూ ఒక చీర చుట్టాము. మామిడి ఆకులు పెట్టాము. అమ్మవారి ఫోటో రాశి పైన పెట్టాము. అలంకరణ చేశాము. 1,00,000 పసుపు కొమ్ములను పోసే ముందు ఒక చెద్దరు, ఒక ధోతి వేసి దాని మీద 1,00,000 పసుపు కొమ్ములను పోసాము. ఆ తరువాత ఆ పసుపు కొమ్ములని నోముకున్నాము. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. విభూతి ధారణతో కరమున కపాలముతో, కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ, నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. వేదముతో కాని నాదముతో కాని, కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి, శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. హరి బ్రహ్మలు లక్ష్మీవాణి, లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు, నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు, శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి, వేడిన తల్లి
గోమాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పడతులకు ప్రాణమైన పార్వతిరావే తదియనోములను మా కొసగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతిరావే తదియనోములను మా కొసగిన మాతవు నీవే. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ. రకరకాల పూలతో కొలిచెదమమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మా. పసుపు గౌరమ్మనే ప్రాణముగా నిలిపితిమమ్మా. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి
ఈ నోము కోసం 660 లడీల గాజులు అంటే ఇంచుమించుగా 1,08,240 గాజులు తీసుకువచ్చాము. ఆ గాజులన్నిటినీ ఒక చెద్దరు పరిచి అన్ని గాజులను రౌండ్గా పేర్చాము. తరువాత ఆ పసుపు కొమ్ములని నోముకున్నాము. నోముకున్న పసుపు కొమ్ములను తాంబూలంతో పాటు ఇచ్చాము. తాంబూలం ఇవ్వడానికి నల్లపూసలు, అద్దం, దువ్వెన, కాటుక డబ్బా, చిన్న పౌడరు డబ్బా, పౌడరు పువ్వు, పసుపు కుంకుమ, లలిత సహస్రనామ పుస్తకం, 2 బ్లౌజ్ పీసులు, 2 కుడుకలు, 1 ప్లేటు, త్రివేణి, మైదాకు కోను, 21 రూపాయలు, లలిత సహస్ర విష్ణునామాల పుస్తకాలతో పాటు ఇచ్చాము.